భారత వైమానిక దళం విమానాలను కూల్చివేశామంటూ పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని భారత ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ ఓస్నిట్ కమ్యూనిటీ బట్టబయలు చేసింది. ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ ప్రాంతంలో భారత విమానాలు కూలిపోయాయంటూ పాకిస్తానీలు ప్రచారం చేసిన వీడియోలు వాస్తవానికి పాకిస్తాన్ వైమానిక దళానికి PAF చెందినవేనని ఆధారాలతో సహా నిరూపించింది. ఏడాది ఏప్రిల్ 22న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా మే నెలలో భారత వైమానిక దళం ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని 9 ఉగ్రవాద శిబిరాలను, పలు ఎయిర్ ఫీల్డ్లు, రాడార్ వ్యవస్థలను IAF ధ్వంసం చేసింది. ఈ క్రమంలో భారత విమానాలు కూలిపోయాయంటూ పాకిస్తాన్లోని దీనా, గుజరాత్, సియాల్కోట్ వంటి ప్రాంతాల ప్రజలు కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. విమాన శకలాలను చూపిస్తూ పారాచూట్లతో పైలట్లు దిగడం చూశామంటూ వారు చెప్పుకొచ్చారు. అయితే గత 3 నెలలుగా ఈ వీడియోలపై భారత ఓస్నిట్ కమ్యూనిటీ చేసిన విశ్లేషణలో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఆ వీడియోల్లో కనిపిస్తున్న విమాన శకలాలు పాకిస్తాన్ వైమానిక దళానివేనని, తమకు జరిగిన నష్టాన్ని కప్పిపుచ్చుకునేందుకే పాక్ ఈ ప్రచార నాటకానికి తెరరేపిందని తేలింది. ముఖ్యంగా ఆ శకలాల్లో IAF విమానాల్లో వాడే రష్యన్ AL-31F ఇంజన్ల వంటి భాగాలు లేవని ఓస్నిట్ నిపుణులు స్పష్టం చేశారు.